హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీలో వచ్చేసి క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ మెథడ్లో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా క్యారెట్ హల్వా అయితే రెడీ చేసుకుందాం చూడండి. ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకునేదానికి 1/2 కిలో క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ని తురుముకోవాలండి. ఇలా పెద్ద హోల్స్ ఉండే దాంట్లో తురుముకుందామండి. క్యారెట్ అంతా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్లో బాదము, కిస్మిస్, వాటర్ మెలోన్ సీడ్స్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చండి. ఇప్పుడు బాదం వేసుకుందామండి. కలుపుకుంటూ కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో. బాదం కొంచెం రోస్ట్ అయినాక ఇప్పుడు కిస్మిస్, వాటర్ మెలోన్ సీడ్స్ వేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో తురిమిన క్యారెట్ వేసుకోవాలండి. ఈ క్యారెట్ని బాగా కలుపుకొని కొంచెంసేపు నెయ్యిలోనే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందామండి. ½ లీటర్ మిల్క్ వేసుకుంటా ఉన్నానండి. మీగడతో కూడా వేసుకుంటా ఉన్నాను, టేస్ట్ బాగుంటుంది మీకు. ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి. కలుపుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందామండి. క్యారెట్ అంతా బాగా ఉడికేంత వరకు. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ 2 వేస్తానండి. దీన్ని కూడా కలుపుకుందాము ఒకసారి. మీగడతో ఉండే పాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది అయితే పిక్కాకవా వేసి చేస్తారండి, నేనైతే వేయలేదు. ఒకరు ఒకలాగా చేస్తారండి. 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. క్యారెట్ అంతా బాగా ఉడికిపోతుంది. చూడండి, క్యారెట్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుందామండి. 1 కప్పు వేసుకుంటూ ఉన్నాను. షుగర్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. చూడండి, ఇదైతే కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటా ఉన్నానండి, టేస్ట్ కోసము. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి క్యారెట్ హల్వా. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకుందామండి. కలుపుకుందామండి డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా. చూడండి, క్యారెట్ హల్వా అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అంతేనండి, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఈ హల్వాని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం కట్ చేసుకున్న బాదం కొంచెం వేసుకుంటూ ఉన్నానండి. అలాగే వాటర్ మెలోన్ సీడ్స్ కూడా కొంచెం వేసుకుంటూ ఉండానండి.
అంతేనండి, ఎంతో ఎమ్మీగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి గోధుమ పిండితో ఒక హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, ఎంతో ఎమ్మీగా గోధుమ పిండి హల్వా. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. గోధుమ పిండి హల్వా ప్రిపేర్ చేసుకునే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, బాదము, పిస్తా, అలాగే యాలకలు. ఆ తర్వాత గోధుమ పిండి 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 3/4 కప్పు, అలాగే 1 కప్పు వాటర్ అండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ గోధుమ పిండిని నెయ్యిలో బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేకుంటే మీడియంలో పెట్టి చేసుకోవాలి. లేకుంటే గోధుమ పిండి అంతా మాడిపోతుంది. పిండిలో నుంచి పచ్చివాసన పోయి నెయ్యి అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఇలానే కుక్ చేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ లూజ్ అయింది చూడండి. ఇలానే పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలండి. చూడండి, పిండి అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ని అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీలని ఇలా చీల్చి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి వాటర్ని. ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి హల్వాని అంతా. పిండి కన్సిస్టెన్సీ అనేది డబుల్ అయింది చూడండి. ఇప్పుడు నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ హల్వాని అయితే. కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకుంటే కింద మాడిపోతుంది అడుగులో. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే బాగా దగ్గరకు వచ్చింది. ఇంకొంచెంసేపు కుక్ అయితే హల్వా అనేది రెడీ అయిపోతుందండి. హల్వాని ఇలా కలిపితే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి. ఇంతవరకు కుక్ అయితే సరిపోతుంది, హల్వా అయితే కుక్ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. హల్వా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి హాట్గానా సర్వ్ చేసుకోవచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా సర్వ్ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది హల్వా అయితే. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హల్వాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి గ్రీన్ గ్రేప్స్తో ఒక హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి,
ఈ సీజన్లో అయితే గ్రేప్స్ ఫుల్గా దొరుకుతున్నాయండి మార్కెట్లో. రేటు కూడా అంత ఏం లేదు, 80-90 రూపీస్ ఉన్నాయి కేజీ అయితే. ఈ సీజన్లో అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే ఈ రెసిపీని అయితే ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే జెల్లీలాగా ఉంటుందండి ఈ రెసిపీ. చూడండి, పిల్లలకి జెల్లీ అంటే చాలా ఇష్టము, హెల్తీగా కూడా ఉంటుంది ఇలా చేసి పెడితే. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. గ్రీన్ హల్వా ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ద్రాక్ష తీసుకొని గ్రీన్ కలర్లో ఉండేది ఉప్పు వేసి 5 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టి బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ 1 కప్పు తీసుకోవాలి. అలాగే చక్కెర 1 కప్పు, గార్నిష్ కోసం కట్ చేసుకున్న బాదం పప్పు, అలాగే పంకిన్ సీడ్స్ అండి. ఆ తర్వాత నెయ్యి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రేప్స్ని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి గ్రేప్స్ని అయితే. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేప్ జ్యూస్ని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి. ఈ మొత్తం అంతా ఇలానే జ్యూస్ తీసుకోవాలండి. ఈ జార్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్ని అంతా బాగా తీసుకోవాలండి. చూడండి, ఇలా ద్రాక్ష పండ్లలో నుంచి జ్యూస్ అంతా ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ జ్యూస్ని అయితే మెజర్ చేసుకోవాలండి. ఈ కప్పుతో అయితే 3 కప్పులు ఉండాలి. తక్కువ ఉంటే వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్ అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ ఉండాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూడండి, కొంచెం తక్కువ ఉన్నింది, అది కూడా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని అందులో ఈ కార్న్ఫ్లోర్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. గ్రేప్స్ హల్వా అంటే గ్రీన్గా ఉండాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ఫుడ్ కలర్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసేయాలండి. ఈ షుగర్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోనే షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెంసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ నెయ్యి వేడయ్యేలోపు ఈ హల్వా వేసుకునేదాన్ని ఒక ట్రే అన్నా ఒక ప్లేట్ అన్నా తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి. చూడండి, నెయ్యినంతా బాగా ఇలా ట్రేని గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ బాదం పప్పునైతే వేసుకుంటూ ఉంటాను.
చూడండి ఇలా బాదం వేసుకున్న తర్వాత పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ప్లేట్ని ఇలా గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకొని వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అంతా కింద అడుగున ఉండిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్లోకి వేసుకోవాలండి, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ. ఈ ప్రాసెస్ని అంతా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. హల్వా అనేది బిన్నె చిక్కబడుతుంది. చూడండి హల్వాలో అయితే కొంచెం కొంచెం జల్లీలా ఫామ్ అవుతుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే చేయాలండి. హల్వా కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది. చూడండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి హల్వాని. ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిని కూడా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. దీనికి నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదు, మొత్తం 3 స్పూన్లు పడుతుందండి. ఈ నెయ్యి వేయడం వల్ల ఈ హల్వాకి గ్లాసీ లుక్ అయితే వస్తుంది. చూడండి కలుపుతూ ఉంటే ఎంత గ్లాసీగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలా నెయ్యి వేసి చేయడం వల్ల. ఇంకొంచెంసేపు కుక్ చేసుకోవాలండి హల్వానైతే. హల్వా టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. చూడండి హల్వాని కలిపినప్పుడు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే హల్వా అయితే కుక్ అయిపోయినట్టండి. చూడండి కలుపుతూ ఉంటే ఎంత రౌండ్గా తిరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీలో అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. హల్వా అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ హల్వాని అయితే ఈ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలండి. ఈ హల్వాని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. చూడండి అంతా ఇలా బాగా స్ప్రెడ్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిపోయేంత వరకు పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా తక్కువ టైంలో గ్రీన్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి హల్వా అయితే కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందామండి. సైడ్స్ని లూజ్ చేసుకొని ఈ హల్వా అయితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ట్యాప్ చేసే అవసరం కూడా లేదు, అట్లే ఊడొచ్చేసింది. ఇప్పుడు ఈ హల్వాని అయితే పీసెస్గా చేసుకోవాలండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తూ ఉన్నాను. చూడండి అంతా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. చూడండి హల్వా అయితే ఎంత సాఫ్ట్గా ఎంత జల్లీ జల్లీగా వచ్చిందో చూసారా. చూడండి ఎంత జల్లీగా వచ్చింది హల్వా అయితే. అంతేనండి, గ్రీన్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి గ్రేప్స్ హల్వా, గ్రీన్ హల్వా. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ హల్వాని ప్లేటింగ్ కోసం ఒక ట్రేలో పెట్టుకుంటూ ఉన్నానండి.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి శనగపిండితో ఒక కమ్మనైన హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా శనగపిండి హల్వా. ఈ హల్వా చేసుకునేకైతే ఎక్కువ టైం అయితే పట్టదండి. 10 నిమిషాలు ఉంటే ఈ హల్వాని అయితే రెడీ చేసేయచ్చు. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఇదే కప్పుతో 2.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెరనంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి. దీనికైతే ఎలాంటి పాకం రానవసరం లేదు. చక్కెర కరిగితే సరిపోతుందండి. ఇందులో 1 చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ఫుడ్ కలర్ని కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే 1 చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇది కూడా ఆప్షనలేనండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, షుగర్ సిరప్ అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. దీనికి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని సైడ్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ కాజు బాదం తీసుకొని రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో. ఈ డ్రై ఫ్రూట్స్ని కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఈ కప్పుతో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఒక కప్పు శనగపిండికి 1/2 కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి, లేకుంటే పిండి అంతా మాడిపోతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండదు. చూడండి, కుక్ అవుతా ఉంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుందండి. నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది పిండిలో నుంచి. ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతా ఉంది. చూడండి, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సగం క్వాంటిటీ ఆయిల్, సగం క్వాంటిటీ నెయ్యిని కలిపి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఎంత లూజ్గా అయ్యింది. ఇది ఇలానే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు పిండిలో కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి, లేకుంటే పిండి అనేది కలర్ మారిపోతుంది. ఈ పిండి అనేది కుక్ అయిపోయిందంటే ఇందులో నుంచి మంచి సువాసన వస్తుందండి. అప్పుడు ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదండి, గట్టిగా అయిపోతుంది. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి.
ఇలా షుగర్ సిరప్ని అంతా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని ఈ హల్వా అంతా బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీల్ని ఇలా చీల్చి వేసుకోవాలండి. కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ హల్వా అయితే, లేకుంటే అడుగు మాడిపోతుంది. హల్వా కుక్ అవుతుంది చూడండి, ఇంకొంచెంసేపు కుక్ అయితే సరిపోతుంది. హల్వా అయితే గట్టిగా అయింది చూడండి. ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి ఈ హల్వాని అయితే. చూడండి, హల్వాని కలిపితే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. ఇలా అయితే హల్వా అయితే కుక్ అయిపోయినట్టు అండి. చూడండి, ప్యాన్ నుంచి అయితే బాగా సపరేట్ అవుతుంది. ఇలా కుక్ అయితే సరిపోతుందండి. అంతేనండి, శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ హల్వాని బౌల్లోకి తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న బాదంతో గార్నిష్ చేసుకోవాలండి. లాస్ట్ ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టు. అంతేనండి.